హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ24. ఈ రోజు మెయిన్ న్యూస్ ఏంటంటే అసలు ఎక్కడ చూసినా అఘోరా అఘోరి 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 అని. సో అసలు ఇప్పుడున్న అఘోరి రియలా ఫేకా, అసలు నిజంగా అఘోరికి శక్తులు ఉన్నాయా లేదా? ఇప్పుడు రీసెంట్ గా అఘోరి వర్షిని పెళ్లి కూడా ట్రెండ్ అవుతుంది. అసలు పెళ్లి చేసుకోవచ్చా అఘోరి అనేవి కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ విషయాలని మనం సంస్కృత అధ్యాపకులు దైనతేయ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్కారం. నమస్కారం సార్, వింటున్నారా న్యూస్? ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా అఘోరి 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 అని నడుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది సార్ న్యూస్ వింటుంటే? మనమేం దాని గురించి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఫోన్ ఓపెన్ చేస్తే మనకి వినిపించేది కనిపించేది అదే. అయితే ఇది ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ తప్ప అంతకు మించినటువంటిది ఏం లేదు. దీంట్లో వైరల్ అవుతుంది, బట్ అది నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు దాని మీద అంత కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ మనం చూపిస్తున్నాం అర్థం కావట్లేదు. మాక్సిమం జనాల మైండ్ అనేది మారిపోయింది. ఒక ముఖ్యమైనటువంటిది మనకు పనికొచ్చేటటువంటి కంటెంట్ ఉంటుంది ఫోన్లో, దాని వైపు వెళ్ళొచ్చు. మనం అట్లా చేయము. పనికి రానటువంటిది వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే సరిగ్గా తెలియదు. సరే, తెలుసో తెలీదో వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. అలాంటి దాని మీద అనవసరమైన అటెన్షన్ మనం బాగా చూపిస్తూ ఉన్నాం. అందుకని ఇది ఒక డిస్టర్బెన్స్ తప్ప దీనివల్ల ఎటువంటి లాభం మనకైతే లేదు. అంటే సార్, అఘోరాలు అంటేనే స్టార్టింగ్ లో ఈ అఘోరి వచ్చినప్పుడు కూడా చాలా రెస్పెక్ట్, ఎందుకంటే శివుడి ఆజ్ఞలో ఉంటారు వాళ్ళు, చాలా అంటే పర్ఫెక్ట్ గా ఉంటారు. అసలు ఏ మోహాలు ఉండవు, కామం గాని మందు గాని, అంటే నార్మల్ జీవితానికి, ప్రజల జీవితానికి వీళ్ళ జీవితానికి చాలా తేడా ఉంటది. ఇట్లా చాలా రెస్పెక్ట్ ఉంటది వాళ్ళ మీద. కానీ ఈవెన్ చూసిన తర్వాత ఆ రెస్పెక్ట్ మొత్తం పోయేటట్టుంది. మొదట వచ్చినప్పుడు కూడా అందరూ కూడా స్వీకరించే పద్ధతిలో లేదు ఆమె. కాళహస్తిలో గాని, అక్కడ గాని, ఇక్కడ గాని, ఎక్కడికైనా కూడా ఆమె వెళ్తూ ఉన్నది. అయితే అఘోరులు బయటికి కనిపిస్తున్నప్పుడు, ఎప్పుడన్నా సమాజంలోకి వచ్చినప్పుడు వాళ్ళు వస్త్రాలు వేసుకుంటారు. వేసుకోకుండా కనిపించేటటువంటి వాళ్ళు అయితే మనమేం బయట చూడలేదు. మనం హైదరాబాద్ లో కానీ ఎక్కడ కానీ కొంతమంది బాబాలను చూస్తాం, బట్టలు వేసుకున్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వివస్త్రులుగా ఉన్నటువంటి వాళ్ళని మనం అయితే ఇప్పటిదాకా చూడలేదు. కాబట్టి ఇది మనకు చాలా కొత్త విషయం జరిగింది. మనం చాలా కొత్తగా మనం ఎందుకు ఫీల్ అవుతున్నాం? అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి వాళ్ళు వైరల్ అవుతున్నారు. అఘోరీలు సమాజానికి రావాల్సిన అవసరం ఏం లేదు. అఘోరులు బయట కనిపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకేం పని? మన దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంది? నిజానికి చెప్పాలంటే ఒక 5 సంవత్సరాల ముందు ఏ మీడియా ఛానల్లో కూడా ఏ అఘోరి రాలేదు, ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. మా అఘోరి సంప్రదాయం ఇది అని ఎవ్వరూ చెప్పలేదు. దీనికి అసలు ఒక చిత్తు కాగితం, ఇప్పుడు ఈ పేపర్ ఉంది, ఇది కరెన్సీ నోట్ అవుతుందా? అవ్వదు. ఈ పేపర్ కరెన్సీ నోట్ అవుతుంది అని ఎవరు చెప్పాలి? ఆర్బీఐ చెప్పాలి. మన దేశానికి సంబంధించినది ఆర్బీఐ ప్రామాణికత కదా. ఇది చిత్తు కాగితము, ఇది కరెన్సీ నోట్ అని ఎవరు నిర్ణయించాలి? ఆర్బీఐ నిర్ణయించినట్టుగానే ఈ స్వామి, ఈ సాధు ప్రామాణికుడే, ఈయన పీఠాధిపతి, ఈయన సన్యాసి, ఈయన బోధకుడు, ఈయన జ్యోతిష్కుడు అని ఎవరు చెప్పాలి? కొన్ని పీఠాలు ఉన్నాయి. సనాతన ధర్మం అనే పదం ఈయన వాడుతున్నాడు కదా. వీళ్ళు వాడుతూ ఉన్నప్పుడు సనాతన ధర్మానికి ముఖ్యులు ఎవరు? ఎవరిని పరిశీలించి, దాన్ని ఏమంటారు, ఎవరి పర్మిషన్స్, లేదంటే ఎవరి సర్టిఫికేషన్, ఎవరివి తీసుకొని మనం వీళ్ళు ప్రముఖులు, వీళ్ళు అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు, వీళ్ళు ప్రామాణికులే, వీళ్ళు ఒరిజినల్ అని చెప్పొచ్చు అంటే ఈ శంకరాచార్య పీఠాలు ఉన్నాయి. తర్వాత సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సంప్రదాయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పాలి. శైవ సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి, వైష్ణవ సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. ఈయన అఘోరి అంటున్నాడు కదా, అఘోరికి సంబంధించిన 13 అఖాడాలు ఉన్నాయి. శంకరాచార్యులు ఆయన మొదలుపెట్టినటువంటివి, శంకరాచార్యులు స్థాపించినటువంటి 13 అఖాడాలు బట్టి వీళ్ళు ప్రామాణికుల, అప్రమాణికుల, ఫేకా, రియలా వాళ్ళు చెప్తారు. ఒకరు మనం ముందరకు వచ్చినారు, ఏదో సిటీలో తిరుగుతూ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన్ని అనట్లేం అని వదిలేసాం. ఆయన శివుడి యొక్క ఆజ్ఞ అనుసరించి మేము ఈ విధానాన్ని తీసుకున్నామంటే ఓకే, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. అలా మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఆయన చేస్తున్నటువంటి వికృత చేష్టలన్నీ కూడా మనకు అవసరం లేదు. ఈ రకమైనటువంటి డిస్టర్బెన్స్ తప్ప పెద్దగా ఏం లేదు. ఒకవేళ నిజంగా సాధనలో భాగం అంటే మనం వినున్నాం వామాచారం అని. వామాచారంలో ఇది కామన్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. పంచమకారాలు అంటారు వామాచారంలో: మత్స్యం, మద్యం, మాంసం, మైథునం, ముద్ర, మంత్రం, ముద్ర అంటారు. ఈ 5 పంచమకారాలు ఈ సంప్రదాయంలో ఉంటాయి. దీన్ని వామాచారం అంటాం. వామాచారం మనం ఎప్పుడు చూడలేదు. చూస్తున్నా మీరు కానీ చెప్తున్నా నేను కానీ
మనకు తెలిసిన విషయం ఏంటంటే వామాచారం కంటికి కనిపించేటట్టుగా చేయరు. అర్ధరాత్రి హోమాలు చేస్తారు వాళ్ళు. హోమం ఎప్పుడైనా గృహప్రవేశంలో కానీ ఎక్కడైనా మనం హోమం చూస్తూ ఉంటాం. పొద్దున చేస్తారు, సాయంకాలం, అట్లా అంతవరకే. సూర్యుడు ఉన్నంత వరకే హోమం చేస్తూ ఉంటాం. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత హోమాలు ఎప్పుడైనా చూసారా? చూడలేదు. రివర్స్ ఉంటుంది వామాచారం. మనది రైట్ సైడ్ అయితే వాళ్ళ లెఫ్ట్ సైడ్. ఇదే హిందూ దాంట్లో వామాచారం కూడా ఉంది అంటే అది ఎక్కడుండాలో అక్కడ ఉండాలి, సమాజంలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. అది ఎ కార్నర్. చాలా మంది అఘోరాలు ఉంటారు కానీ మనకి ఎక్కడ కనిపించరు. కానీ ఈ అఘోరి మాత్రం రావడమే ఫేమస్. అంటే అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, చాలా గుడ్లకి అంటే బట్టలు వేసుకోకుండా రావడం. దీన్ని ఓవర్ యాక్షన్ అంటాం. ఎవరు ఓవర్ యాక్షన్? ఆమె ఓవర్ యాక్షన్ కాదు, మీడియా వాళ్ళకి ఓవర్ యాక్షన్. వీళ్ళు ఎందుకు చూపించాలి? నాకు అవసరం లేదు, పనికొచ్చేయలేవా? అరే బాబు, ప్రపంచంలో ఉన్నటువంటి దేవి దేవత దేవాలయ సంస్కృతి మొత్తానికి కూడా ముఖ్య కారకులైనటువంటి సంప్రదాయ ఆచార్యులు ఉన్నారు. హైదరాబాద్ కి చాలా దగ్గరలో యాదగిరిగుట్ట ఉంది. యాదగిరిగుట్టకి చాలా దగ్గరలో కొలనుపాక అనే ఒక ఊరుంది. దాంట్లో రేణుకాచార్యులు పుట్టినటువంటి స్థలం. ఎవరికైనా తెలుసా? ఒకవేళ ఎవరన్నా మాట్లాడితే దీని గురించి ఎవరన్నా సోషల్ మీడియాలో పెడితే ఎవరైనా వింటున్నారా? అంటే వ్యూవర్స్ యొక్క ప్రాబ్లం ఇది, చూసేటటువంటి వినేటటువంటి వాళ్ళ బుద్ధిమాంద్యం ఇది. శంకరాచార్యుల గురించి ఎవరికైనా తెలుసా? శంకర జయంతి అంటూ ఒకటి ఉంటది, ఏమన్నా తెలుసా? భగవద్ రామానుజాచార్యులు జీయర్ స్వామి వారు వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక మహానుభావుడు. భగవద్ రామానుజాచార్యుల పెద్ద విగ్రహం అక్కడ ప్రతిష్ఠ చేసినారు. హైదరాబాద్కు వచ్చినటువంటి ఒక పెద్ద మాన్యుమెంట్ ప్రపంచానికి. హైదరాబాద్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ సైట్ సీయింగ్ కానీ ఇక్కడికి వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఒక మంచి క్షేత్రానికి వెళ్తున్నారు. యావత్ ప్రపంచానికి కూడా మీరు హైదరాబాద్కు రండి అని చూపించేటటువంటి కట్టడం అది. ఎవరన్నా వెళ్తున్నారా? రామానుజాచార్యుల గురించి మాట్లాడుతున్నారా? బుద్ధి లేకుండా మీరు అఘోరి గురించి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ గురించి ఎందుకు అంత కాన్సన్ట్రేషన్? అంటే ఈ అఘోరి నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను, లోక కళ్యాణం చేయడానికి వచ్చాను. అరే లోక కళ్యాణానికి చేసేటటువంటి పండితులు హోమాలు చేసుకో, వ్రతం చేసుకో, నీ సాధన చేసుకో. నువ్వు బట్టలు వేసుకోకుండా ఉండి సాధన చేయాలనుకుంటే చేసుకో, ఎక్కడైనా చేసుకో. సమాజంలోకి రావాల్సిన అవసరం లేదు. ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. సమాజాలలో అంటే రోడ్ల మీదకి వివస్త్రులుగా వచ్చేటటువంటి పద్ధతి ఎవరు కూడా అంగీకరించట్లేరు. ఎందుకంటే సమాజం ఒక రకంగా ఉంటది, సాధువుల లోకం ఇంకొకటి. సన్యాసి గృహస్థుల ఇళ్లలో ఉంటాడా? మఠాలలో ఉంటాడు, పీఠాలలో ఉంటారు. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు, అవధూతలు, అఘోరీలు, ఇలా కొన్ని విభాగాలు ఉన్నాయి. వర్ణాశ్రమ సంప్రదాయం సనాతన ధర్మం అంటే. గృహస్థులు ఉండే ఇండ్లల్లో బ్రహ్మచారులు ఉండరు, సన్యాసులు ఉండరు. బ్రహ్మచారులు గురుకులాల్లో ఉంటారు. వానప్రస్థులు అంటేనే అర్థం ప్రకృతికి దగ్గరగా ఉంటారు. ఇంటి రిటైర్మెంట్ అన్నమాట. ఇంట్లో ఉండేటటువంటి పిల్లల పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత బయటికి వెళ్తారు. అలా వాళ్ళ విభాగం ఒక వేరే. దీంట్లోకి వచ్చి అంతా కలగుర గంప కలిపి అలా చేయకూడదు.